మన తెలంగాణ రాకముందే హైదరాబాద్ తర్వాత దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి ఖమ్మం నగర పరిధిలో మహానగరం అని పిలుచుకునేటువంటి ఖమ్మం నగర పరిధిలో పేదలు నిరుపేదలు భూదాన భూములల్లో సుమారు 600-700 కుటుంబాల గత 10-15 సంవత్సరాలు మట్టి నిలవ నీడలేకాడ ఇల్లు కట్టుకొని ఉండేటువంటి వాళ్ళని నిర్దాక్షిణంగా ఈరోజు ఆ ఇళ్ళని 4 జిల్లాల పోలీసులు వేలాది మంది పోలీసు బలగాలు రెవెన్యూ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడే ఉండి వాళ్ళ ఇల్లు సుమారు 700 ఇళ్ళని 10,000 మంది జనాభాని ఆ ప్రాంతంలో లేకుండా నిర్వాసితులు చేసింది ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని వారికి సంఘీభావంగా ఖమ్మం జిల్లా పార్టీ పిలుపులో భాగంగా మేము టీఆర్ఎస్ పార్టీ టౌన్ పార్టీ తరఫున జిల్లా పార్టీ తరఫున అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి సంఘీభావం చేద్దామని పోతుంటే మధ్యలో దారిలో పోలీసులు అడ్డుకొని అక్రమ అరెస్టులు చేసి పొద్దున్న నుంచి నిర్బంధంగా నాయకులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వం భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆ భూదాన భూమిలో ఉన్న నిర్వాసితులందరినీ వారికి ప్రత్యామ్నాయం చూపెట్టి వాళ్ళకి సరైన నష్టపరిహారం కట్టేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాలకి బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి ఉద్యమాల ద్వారా వాళ్ళ హక్కులను సాధించడానికి మా పార్టీ ఎప్పుడు ముందుంటుందని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. కూల్చివేతలను వెంటనే పేద ప్రజల ఇళ్ల కూల్చివేతలను వెంటనే